జాగిలా పుట్టేసిందిరో మల్లె తీగల చొట్టేసిందిరో తేనె తీగల చొట్టేసిందిరో సుందరి సుందరి అందం తాడుతో కట్టేసిందిరో మొత్తం నిన్నే పెట్టేసిందిరో కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి సుందరి కానీ ఎవరు పిలుచుదని పక్కన వెళ్ళి పోదాం కానీ తినవు రాని ఏమొద్దు ఇది ఒకప్పుడు తినకుండా ఏం కాదు. సూపర్. అసలు ఈ పాటకి ఎన్ని మార్కులు వస్తాయో తెలియదు కానీ ఈ మేకప్లకు ఈ పిల్లలు రెడీ అయినటువంటి ఈ దీనికే కనీసం అంటే ఒక 190 మార్కులు ఇవ్వచ్చురా. మిగతావే పాటలకు సార్ ఈ పాటని కంపోజ్ చేసినది మన సరళ టీచర్ వేదిక దగ్గరికి రావాలి. చేసిన చిన్న పెద్ద ఉపాధ్యాయ బృందానందరికీ నా నమస్కారాలండి. నేను ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. భారతము ఒక మాట చెప్తుందండి, ఏది హస్తి తదన్యత్ర ఎన్నే హస్తి నతత్కొచ్చిత్తని. అంటే అర్థం ఏమిటంటే నాలో ఏదైతే ఉందో అది బయట ఉంది, నాలో ఏదైతే లేదో అది బయట కూడా లేదు. అది నిజం చేస్తూ ఈ పాఠశాలలో లేదు ఎక్కడ బయట లేదని నేను గంటాపరంగా చెప్తున్నానండి. ఉపాధ్యాయులందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మీ అభినందనలు తెలియజేస్తూ ఇట్లాంటి ఉపాధ్యాయులు మళ్ళీ మళ్ళీ మీ పాఠశాలకు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ టీచర్. మీ గొప్ప మనసుకు మా పాఠశాల తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను టీచర్. థ్యాంక్ యూ టీచర్ అని చెప్పి ఇంటికి పోయి 1000 రూపాయలు తీసుకొని వచ్చి మనకి ఇవ్వడానికి సిద్ధపడినాడు కాబట్టి ఆ పెద్ద మనిషికి పెద్దలకు ఒకసారి గట్టిగా కృతజ్ఞతలు తెలియజేస్తుందిగా కోరుతున్నాను. గట్టిగా తప్పకుండా గట్టిగా పెద్దగా రండి. పెద్దయినా ఎంత గొప్ప మనసుతో నేను ఊర్లో లేకపోయి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ పెద్దయినా. స్పందన కూడా తెలియజేస్తున్నాడు కాబట్టి కొంచెం శ్రద్ధగా వినండి పెద్దయినా మాట్లాడు. అప్పుడు ఇది మారుమూల గ్రామము, అన్ని వసతులు లేవు. ఈనాడు మన గ్రామానికి ఆ స్కూల్ వచ్చి 64 కానీ ఈ గ్రామానికి అప్పుడు రోడ్లు లేక టీచర్లు రావాలంటే ఎంతో ఇబ్బందిగా ఉండేది. ఈ గ్రామంలో బస్సులు లేవు, ఏమి లేవు. తంగడంతో నాకు ఇవ్వాలంటే 5 కిలోమీటర్లు. అప్పుడు మన హాస్పిటల్కు నరసమ్మ గారు వస్తే మధ్యలో దొంగిలు గొలుసులు కొట్టుకుపోయినటువంటిది. ఈనాడు అటువంటి మందులో బ్రిడ్జి కట్టడం అయితేమి, మన స్కూల్లో అభివృద్ధి పరచడం అయితేమి, మన హాస్పిటల్ అభివృద్ధి పరచడం అయితేమి ప్రతి ఒక్క దాంట్లో ముందుకున్నారు. కానీ నందికొట్కూరు కంటే కూడా
హై లెవెల్లో ఉన్నారు. ఎందుకంటే మనకి ఇచ్చేటువంటి దాతలు మస్తుగా ఉన్నారు. ఎందుకంటే మన గ్రామాన్ని అభివృద్ధి పొందేయాలా, మన టీచర్లు ఎంతో ఇది చేస్తున్నారు. అప్పుడు మా ఫాదర్ కోసం మేము 12 సెంట్లు కొనుక్కున్నాము. తర్వాత దీన్ని ఎంతో డెవలప్ చేయాలని ఎంతో ఇది చేసి ఇప్పుడు ఈ స్థలంలో ఇచ్చే దాతలు వాళ్ళు ఇచ్చినందుకు ఇప్పుడు 40 సెంట్లు 50 సెంట్లు అయింది. అవతల రోడ్డు యువతల రోడ్డు కూడా తయారవుతుంది. మన పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా కష్టపడాలి. మా పిల్లలు ఎట్లా చదువుతున్నారు అని ఒక్క టీచర్ను కాకుండా అడుగుతా. నేను హై స్కూల్ పోతే తెలుగులో మీకు వందన క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం సెల్లు నంబరే లేదు నాకు అసలే డోర్ నంబరే మీకు ఇస్తలే సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే సన్న జాజులంటే సెంటు మోసలే ఎస్టారు హోటలో గుట్టు పెట్టి పిలిచిన తమ తమ ధాబాకే బరువు తీస్తలే స్కూలు గొప్పలో ఉడెప్పులైతే గుట్టిన ఆవి తోపులోనే మేడమెడకలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజుల్లో నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కొత్తవైకలన్నీ పూర్వమాసు లెక్కలో. లండన్ చిత్రాల పూసల దండేసుకో నువ్వు చాలా సింపులే. ఇదే ఉంది శాంపులే భాష కొండలేదు నా సిస్టము. ఎందుకంటే ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు పక్కా రైతులన్నీ ఓరమాస లెక్కల. బ్లాక్ అండ్ వైట్ ఏది ఇష్టం నీకు చెప్పుకో. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు పక్కా రైతులన్నీ ఓరమాస లెక్కల. థ్యాంక్ యూ సార్. రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు నిన్ను చూస్తే నిలబడనింటాయి నా చెత్త బొత్తాలు. రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు. నీ కోసం అందం చిన్నం అన్ని